సార్, నేను రెచ్చిపో ఛానల్ నుంచి వచ్చాను. మీరు చూడడానికి పిచ్చోళ్ళ సారీ ఇంటెలిజెంట్ లా ఉన్నారు. మీ ఓట్ ఎవరికి, మీ ఒపీనియన్ చెప్పండి. ఆ ఓట్ అంటే నేను ఇంకా ఏమన్నా డిసైడ్ అవ్వలేదు, కానీ మనకి స్టేట్ కి ఏదైతే బాగుంటుంది అనిపిస్తుందో దానికి వేద్దామని అనుకుంటున్నాను. మరి ఇలా చెప్తారు, కొంచెం ఊపు ఉండాలి. మసాలా ఇచ్చి పడేయాలి అంతే, మీరు పాపులర్ అయిపోతారు సార్. నా మాట నమ్మండి. సరే ఇప్పుడు కానీ మన పర్ఫార్మెన్స్ రెచ్చిపోతా చూడు. ఈ డబ్ల్యూ పార్టీ ఉంది కదండి, బా వేస్ట్ అసలు. నేను ఇంకో పార్టీకి వేస్తానే లేదు, కానీ వీళ్ళకి మాత్రం వేయకూడదు, అంత వేస్ట్ అండి. పాపులర్ అయిపోతానా? థ్యాంక్ యూ బ్రదర్. ఇచ్చినాయనా ఎక్కడ చూసినా నీ వీడియోనేరా ఆపోజిట్ పార్టీ వాళ్ళు మొత్తం ఇలాగ తిరుగుతున్నారు అని వేసుకున్నారు. వాళ్ళేంటి యూట్యూబ్ వాళ్ళు నేను కావాలని రెచ్చగొట్టి యూట్యూబ్ లో పెద్ద పెద్ద తమ్నైల్స్ రాసుకొని నీలాంటి వాళ్ళందరినీ ఇలాగ యూజ్ చేసుకుంటున్నారు. నువ్వేమో పెద్ద హీరోలా చెప్పావు. ఇప్పుడు చూడు నీకు ఎలా ఉంటుందో రెస్పాన్స్. అయినా ఎవరైనా చెప్తారా? నీకేమైనా రాజకీయాల్లో సంబంధం ఉందా? నువ్వు పోటీ చేస్తున్నావా? మీ బంధువులు ఎవరైనా పోటీ చేస్తున్నారా? మరి నీకెందుకు? నీ ఒపీనియన్ నీతో ఉంచుకొని ఓటు వేసుకో అంతే. అంతే తప్ప ఇలా బహిరంగంగా చెప్పావంటే నువ్వే టార్గెట్ అవుతావు. అవునుగానే చెప్పామమ్మ, వాడే రెచ్చగొట్టి నన్ను అన్న రెచ్చిపో అన్న అన్నాడు. నేను రెచ్చిపోయాను. ఏదో ఫోన్ వస్తుంది. హలో అన్న నేనేమా నేను అన్న నేను అన్నది వేసేస్తారా? ఎక్కడ కనిపిస్తే అక్కడ వేసేస్తారా?